పేరేంటమ్మా? నా పేరు పద్మావతి అండి. అమ్మ, మరి కూటమి ప్రభుత్వం వచ్చింది. మరి చంద్రబాబు నాయుడు గెలిపించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? ప్రజలకు దగ్గరలో ఉన్నారనిపిస్తుందా? మీలాంటి పెద్దలు ఏం చెప్తారు? ప్రజల దగ్గరలో ఉన్నారు సార్. ఉమ్. ఎలా ఉంది పరిపాలన చంద్రబాబు నాయుడు పరిపాలన? 13 జిల్లాలకి సీఎం అయ్యుండి ఆయన ప్రజల్ని కలిసి ప్రజల కష్ట సుఖాలు అడుగుతున్నాడంటే గ్రేట్ కదా సార్. ఉమ్. జగన్ ఎప్పుడన్నా అంత అవకాశం ఇచ్చాడా సార్ 5 సంవత్సరాల్లో? ఉమ్. ఇవ్వలేదా? జగన్మోహన్ రెడ్డి తిరిగినాడు, చేసినాడు, పాదయాత్ర చేసినాడు, ప్రజలకు దగ్గరలో ఉన్నారు. ఎప్పుడు జగన్ కలవలేదు సార్ మమ్మల్ని. ఎందుకంత ఇదేంటి జగన్ ఎందుకు కలవలేదు అంటున్నారు? జగన్ మంచి చేశారు, మంచి పనులు చేశాను అంటున్నారు కదా, నిజంగా చేశారా లేదా? ఏం చేశాడండి జగన్ ప్రభుత్వానికి? ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు 5 సంవత్సరాల నుంచి. తాగడానికి నీళ్లు లేక అల్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఉద్యోగాలు వస్తాయంటారా? ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారి వల్ల కదా సార్ 5 నెలలేగా ఇస్తాడులే. ఇవన్నీ ఇస్తానని చెప్తున్నాడుగా, వదులుతానని చెప్తున్నాడుగా ఉద్యోగాలు. కొన్ని వదిలాడుగా మొన్న టీచర్ పోస్టులు. అంటే ఇప్పుడు చూస్తున్నట్లయితే అండి, ఈ ప్రభుత్వం ద్వారా అంటే ప్రజలకి అనేది ఉపాధి కలిగితే పెద్దలకి పింఛన్ 4,000 చేస్తాను నిజంగా చెప్పిన మాటలు నిలబెట్టుకున్నాడు, చేశాడుగా 4,000 చేశాడుగా. మాకు 6,000, వికలాంగులకు 6,000, మామూలు వాళ్ళకి 4,000. వికలాంగులకి ఈ గతంలో ఎంత ఉండేది మీకు డబ్బులు? 3,000 సార్. 3,000 ఇవ్వడం వల్ల ఎంత సౌకర్యం ఉండేది? 6,000 ఇవ్వడం వల్ల ఎంత సౌకర్యం కనపడుతుంది? 6,000 ఉంటే కొంచెం వస్తాయి కదా సార్. మందులకైనా మాకులకైనా ఏదైనా ఖర్చు కాయబోయి తినటానికైనా వస్తాయిగా. 3,000 అంటే రోజుకి 100 రూపాయలు ఏమొస్తున్నాయి సార్? ఒక యాపిల్ పండు ఒక కేజీ కొనుక్కుంటే అయిపోయా. ఇప్పుడు రోజుకి 200 రూపాయలు చెప్పినా మీకు అందుతుంది సార్. తినడానికి ఎవరి కొడుకులను కూడా అడగకుండా మీ వంతు హ్యాపీగా లేదు సార్, హ్యాపీగా ఉంటున్నాం సార్. మరి ఏంటి, మరి ఎక్కడి నుంచి వచ్చారు? మేము అదే ఆంధ్రా నుంచి వచ్చాం సార్. ఒంగోలు. ఒంగోలు. మరి ఒంగోలు నుంచి వచ్చారు కదమ్మా, ఈ సహాయం చేయడానికి అడగడానికి వచ్చారా? అర్జీలు ఇవ్వడానికి? సార్ లేదు సార్, అర్జీ ఇవ్వడానికి వచ్చాం. మరి ఏంటి, దేనికోసం అమ్మా ఇక్కడ? మా పక్కన ఇంటి ఆయన మమ్మల్ని బాత్రూమ్ కట్టకుండా, ఇల్లు బాగా చేపించకుండా అడ్డం తిరిగాడు సార్. మాకు దానికోసం సహాయం కోసం వచ్చాం సార్. ఏదైనా మరి మీరు సహాయం అడిగితే వీళ్ళు చేస్తారని నమ్మకం ఉందా? చేశారు సార్, చేశారు. కానీ అక్కడ అతనికి అంతా ఆపోజిట్ అయ్యి మాకు పని కాల. అందుకని మళ్ళీ పెట్టుకుందామని వచ్చాం. మొన్న పెట్టిపోయా. నమ్మచ్చా చంద్రబాబు నాయుడు? నమ్మచ్చు సార్. ఏంటి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి, 160 రోజుల పరిపాలన ఎలా అనిపించిందండి? బాగానే ఉంది సార్. ప్రభుత్వం రాగానే, చంద్రబాబు నాయుడు రాగానే ప్రజలకు మంచి జరిగితే నమ్మకం ఉందా? మంచి జరుగుతుంది సార్. జరుగుతుంది కదా సార్. గత పరిపాలన ఎలా అనిపించింది? ఒక నిమిషం, గత పరిపాలన ఎలా అనిపించింది? జగన్ ఏం లేదు సార్, మామూలుగా ఏమీ లేదు సార్. మరి ప్రభుత్వం ద్వారా మంచి జరిగిద్ది, అభివృద్ధి జరిగిద్ది నమ్మకం ఉందా? నమ్మకం ఉంది సార్, నమ్మకం ఉంది. నమ్మచ్చా ఈ ప్రభుత్వాన్ని? నమ్మచ్చు సార్. అంటే గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది గత ప్రభుత్వం? అంత ఇదేం లేదు సార్, మాకే న్యాయం జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక న్యాయం జరుగుతుందని వచ్చాము. ఈ ప్రభుత్వం నమ్మచ్చా? అసలు చంద్రబాబు నాయుడు మంచి చేస్తాడా? మంచి చేస్తారు. అంటే మాటల వరకైనా చేతల్లో చూపిస్తాడా? చేస్తారు సార్. మరి మీ ఊరు ఏ ప్రాంతం అండి? మీరు ఎక్కడ? మా దర్శి, ఒంగోలు జిల్లా. దర్శిలో మరి సౌకర్యాలు ఎలా ఉన్నాయి? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? అంటే దర్శిలో ఎక్కువ గొడవలు జరిగాయి అన్నారు కదా, ఇప్పుడు ఎలా ఉంది ప్రాంతం? ఇప్పుడు బాగానే ఉంది సార్. గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? ఏమైనా ఇబ్బందులు చూసారు? అంటే ఏమైనా జరిగిన ఇబ్బందులు, అభివృద్ధి జరిగిందా? ఏమైనా ఆర్థిక సహాయంగా ఏమైనా మీకు సహాయం చేశారు గత ప్రభుత్వంలో? మాకేం సార్, మాకేం లేదు సార్. మరి ప్రభుత్వంలో ఏమైనా చేస్తారని నమ్మకం? చేస్తారనే వచ్చాం సార్. ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటున్నారు, అందుతున్నాయా? ఇస్తున్నారు సార్. వచ్చాయి. ఉచితంగా ఇచ్చారా, డబ్బులు తీసుకున్నారు? ఉచితంగా ఇచ్చారు సార్. ఎలా ఉంది గ్యాస్ సిలిండర్ ఇవ్వడం వల్ల సహాయంగా ఉండిద్దా లేదా? బాగానే ఉంది సార్. ఇప్పుడు ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు నమ్మచ్చా సార్. ఎందుకు అంత నమ్మకం ఏంటి? పని చేస్తున్నాడు సార్.